అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి, అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్, అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు హీఈస్ మై రాజమౌళి, హీఈస్ మై సుకుమార్, అండ్ హీఈస్ మై వాట్ ఎవర్ గ్రేట్ డైరెక్టర్ నేమ్స్ యూ వుడ్ వాంట్ టు కాల్. సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడడానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన, అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిత్తూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం we got conditioned to see heroines in a certain way. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్. I don't want to fit into any frames or any stereotypes we have created. I want to break all of them. I know it is not ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, and it is not a easy journey. There's a long way to go, and it's going to be tough. But I'm tougher. So దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. So I should definitely, I am indebted to him. Where is he? Thank you so much, sir. Pawan sir. Iddaru. వాళ్ళు ఎవరి గురించి చెప్పినా ఇద్దరు గురించి అండి. They are like brothers. So Pawan garu, Chitturi garu, thank you so much for letting me play Aradhana and be part of this film. And thirdly, I want to thank Allar Naresh garu. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ you can name any of his film, I have watched everything. So ఈవీవి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్, ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ I've always admired him for the kind of roles he picked. Oka comedy actor ani oka brand unnappatiki he always tried to invest into different kinds of scripts. So I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films andarki nachtayi, but talent ni, acting ni, craft ni చూపించుకునే films కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. డేంజర్. సో ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్. వర్కింగ్ నెక్స్ట్ టు హిమ్, సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా, అంటే ఆయన చాలా మితభాషి. మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోవద్దు. ఈజ్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్. సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం మాట్లాడడానికి. సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్. సార్ కే విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పెద్ద వంశీ గారితో చేశారు కదా, ఆ మూవీ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు? సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల. బట్ I envy you because you have worked with greatest directors, and I think కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని. సో ఐ కెన్ హ్యాపీలీ మార్క్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ 3 మెంబర్స్కి నేను డెఫినెట్లీ రుణపడి ఉంటాను. బికాజ్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. బికాస్ మీ అందరు నన్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక
సైడ్ క్యారెక్టర్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్. యాజ్ ఐ సెడ్, ఐ డెంట్ నో ఎనీబడి, ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్ ఆర్ నథింగ్. నా ఎడ్యుకేషన్, నా నాకు బ్యాక్ బోన్ అని నేను చెప్పుకోవచ్చు. సో దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అండ్ ఎందుకు చేయలేను, అది గర్వం అనుకోండి, పొగరనుకోండి, లేకపోతే స్ట్రెంగ్త్ అనుకోండి, ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదలతో నేను 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2025 ఐఎమ్ హియర్.